నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా పరిశుద్ధ జన కూడా నరూపనరుడ నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుడిలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరం నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చిలికాండ్రి కంటే హెచ్చించుకున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములు ఎట్లా గోపరస వాసన, అగరు వాసన, లవంగి వాసన, పట్ట వాసనే. రక్తముతో కట్టిన నగరులలో కత్తి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దైనందిన స్త్రీలలో రాజులు కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ గుడి పార్శ్వమున ఉంచుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవింతుము. నీ స్వజనము నీ తండ్రి ఇంటిని పరువుము. ఈ రాజు మానవ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు దేవుడు చేసి ఉన్నాడు. పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు లెక్కలేనన్ని అద్భుత కార్యములు చేసినప్పటికీ, మేలులు చేసినప్పటికీ, వివాహం అనేటటువంటి మేలట నరునికి ఎంతవరకు ఇవ్వలేనటువంటి మహా సంతోషాన్ని ఇస్తా ఉంటుంది. అందుకోసమే భక్తుడు అంటాడు, ఒక దివ్యమైన కాబట్టి మరి జనాన్ని దేవుడు ఒక దివ్యమైనటువంటి సంగతి ఏంటంటే తన కొరకు దేవుడి సిద్ధపరిచినటువంటి తన జీవిత భాగస్వామి యొక్క ఆ యొక్క రాక ఒక ఉన్నతమైన వానిగా, ఒక దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క రూపంలో నిజంగా ఒక ఆయన సంకల్పము. ఎందుకంటే కానా వివాహంలోనికి దేవుడు హాజరవుట ద్వారా అక్కడ ఉన్నటువంటి కొరతలను తీర్చినట్లు మరి నిజంగా మానవులందరూ రెండు శరీరాల దగ్గర చేస్తాం. దేవుడు రెండు చెంది భూమిని నిండించి దానిని లోబర్చుకొని ఏలుడు అనేటటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. కనుక అపరథమ ఫలముగా పెండ్ల కుమారునిగా సిద్ధపరచడం. మరి ఈనాటి నుండి తన జీవిత కాలం అంతా గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంతటి వరకు కూడా ఈ యొక్క పవిత్ర వివాహ జీవితం ఏ రీతిగా చక్కగా ముందుకు సాగాలో దైవ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆయన తెలుసుకుంటూ దాని ద్వారా పాటిస్తూ దాని ద్వారా దేవుడిచ్చినటువంటి సమస్త కార్యాలతో దేవుడు ఎలాంటి ఆశీర్వాదం దాచి ఉంచాడో వాటన్నిటినీ కూడా తెలుసుకొని దాని యొక్క మధురానుభూతులను అనుభవిస్తూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దైవ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి పెండ్లి కుమారుడిగా సిద్ధపరుస్తూ ఉన్నాం. మరి ఈనాటి నుంచి చివరి ఆశీర్వదించును గాక. అప్పుడు పెండ్లి కుమారుడుగా తయారు చేయడానికి అవకాశం ఏమిటే మీకు అందుబాటు. అలాగనే ఇప్పుడు స్నేహితులందరూ ఇక్కడ క్షేమంగా చేర్చినందుకు మీకు అందుబాటు. ప్రభావ బిడ్డను అభిషేకించినట్టు మీ సహాయం మీ చేతి మాకు అందించండి. మీ కృపలో నడిపించండి. ఈ దినమంతా మీ పాపలు అందించండి. కృపారక్షణ మా కుటుంబం పెంచండి. అలాగే అందరి బిడ్డలు మీరు దీవించి క్షేమపరగా వారి గమ్యస్థానం చేరుటకు మీ సహాయం అందించండి. ఈ దినమంతా మీ పాపలు అందించండి. ఏ క్రీస్తు నామమును బట్టి మిక్కలు వేయడంతో వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. Mm-hmm.
నా ప్రాణం సర్వం నీవే దేవా, నాలో సమస్తం నీవే దేవా, జీవనధారం నీవే దేవా, సకల స్తోత్రం నీకే దేవా, ప్రేమించు తల్లి నీవే, నా ప్రియ స్నేహం నీవే, ప్రేమించు తల్లి నీవే, నా ప్రియ స్నేహం నీవే, నే పొందేదానికన్నా మిన్నాయిన ప్రేమ నీదే. హృదయ సరాగం పాడింది స్తుతి సంగీతం, సదయుడ నీకై వేచింది ప్రతి నిరతం, కలకు అందని ఆనందం ఇలా మదిలో నింపెను నా దైవం. విరసిన సుమముల పరిమళమే నాదు జీవితం, వెలలేని నీదు ప్రేమయే తెలిపెగా నిజం. విరసిన సుమముల పరిమళమే నాదు జీవితం, వెలలేని నీదు ప్రేమయే తెలిపెగా నిజం. నీ మధుర మధురమౌ నామమే నాదు గానము ధ్యానము, నీ మధుర మధురమౌ నామమే నాదు గానము ధ్యానము, నీ నీడలోనే సాగెదం, నీవేగా నా గమ్యము. హృదయ సరాగం పాడింది స్తుతి సంగీతం, సదయుడ నీకై వేచింది ప్రతి నిరతం, కలకు అందని ఆనందం ఇలా మదిలో నింపెను నా దైవం. నా ప్రాణం సర్వం నీవే దేవా, నాలో సమస్తం నీవే దేవా. ఎంతరమ్యము ఇహలోకపు త్వరిత పయనమే క్షణ జీవితము, పరమున ప్రభు నిను గాంచితినే ఎంతరమ్యము ఇహలోకపు త్వరిత పయనమే క్షణ జీవితము. కనులార నిను చూచు క్షణము కొరకు వేచాను ప్రతి నిరతము, కనులార నిను చూచు క్షణము కొరకు వేచాను ప్రతి నిరతము. నీ ప్రేమనంత చాటుటే నా జీవన సారము, నా ప్రాణం సర్వం నీవే దేవా, నాలో సమస్తం నీవే దేవా, జీవనధారం నీవే దేవా, సకల స్తోత్రం నీకే దేవా, ప్రేమించు తల్లి నీవే, ఓ నా ప్రియ స్నేహం నీవే, ప్రేమించు తల్లి నీవే, నా ప్రియ స్నేహం
నీవే నే పొందేదానికన్నా మిన్నాయిన ప్రేమ నీదే హృదయ సరాగం పాడింది స్తుతి సంగీతం సదయుడనికై వేచింది ప్రతి నిరతం కలకు అందని ఆనందం నీలా మదిలో నింపెను నా దైవం కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. మీరు కూడా వచ్చి చైర్ వేసేసినాం అంటే పర్లేదు పనులు ఉన్నప్పుడు లేపు కానీ ఆయనకి ఇష్టమైన మనుషులు సమాధానం నీ ఎంత యథార్థంగా నీకు చూపిస్తావు యథార్థమైన జీవితం మాకు దయచేయండి. నేను ఈ సమావేశాన్ని నేను ఈ ఉదయకాలంలో మేమందరినీ నడిపించావు తండ్రి. నేను ఎంతగానో వ్యాధులు పడ్డాను నడిపించి ఈ కార్యక్రమంలో నేను స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే
సంపూర్ణ శుద్ధినంద శుద్ధాత్మను నసలితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెదా సదా పాడెదా హల్లెలూయా యేసుకు హల్లెలూయా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా చెల్లింతుము యేసు నాథుని మేలుల తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా. మధ్యన పాటలు పాడేవారు ఉన్నారు. చీకటిలో వారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకబడి నా ఒంటరి పైరంలో నా జెండగా నిలిచావే నీ వచ్చేదారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా శ్వాసమైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోయి నందిల సాగవని దీవించవే సమృద్ధిగా నీ తల్లిలా నా కొడువంతా దించవే కన్న తండ్రిలా ఆశలలో నీ ఆశలలో నేనున్నా నీకని అన్నావే ఓడులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా దేవా ఎల్లప్పుడూ నీ లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడుతా ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడుతా లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడుతా ఆకాశమాకాశములు దానికెందు నా ఆకాశము
పాడెదా అప్పుడునే పాడెదా నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోన జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలో ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు ఆకాశమున లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ పాడెదా లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ పాడెదా దేవా ఎల్లప్పుడూ పాడెదా హల్లెలూయా సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను యేసురాజుని నా ప్రియుడని ప్రియ స్నేహితుడని క్రీస్తుని ఒక దివ్యమైన సంగతితో యేసు ధవళ వర్ణుడు అధికాంక్షణీయుడు 10,000 మందిలో నా ప్రియుడు యేసు ధవళ ప్రేమవేయినదుల విస్తారము తన ప్రేమవేయనదుల విస్తారము ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను నేను నివాసము చేయాలని 12 గుమ్మములపై తన సన్నిధిలో నేను నిలవాలని ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగిన సంగతితో ఒక దివ్యమైన సంగతితో 3వ అధ్యాయము 7వ వచనం 3వ అధ్యాయము 7వ వచనం అటువలనే పురుషులారా జీవమును కృపావరములో నీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి ఉన్నారు. ఇప్పుడు మన మధ్య దైవజనులు ఉన్నారు, వాకి సన్నివేశిస్తారు. అందరూ శ్రద్ధగా ఆలకించండి. మంచి తరుణాన్ని బట్టి మొదటిగా దేవదేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉన్నాము. మొట్టమొదట క్రీస్తు శేషులు అడ్డవల్లి యోహాను తండ్రి గారిని, అమ్మగారు మార్తమ్మ గారిని మన మహావృక్షమై దాని కొమ్మలు, చిగుళ్ళు, కాయలు, పువ్వులు ఫలించి వాటి యొక్క కొమ్మలు విస్తరించి వెదజల్లినటువంటి పరిస్థితి. నిజంగా ఫలించడి కొమ్మగా పిలువబడుతున్నటువంటి యూసుఫును బట్టి ఈ మాట రాస్తాం. ఐగుప్తులో నుండి వచ్చినటువంటి ఒక ద్రాక్షావళి. నిజంగా ఆ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క ఆకాశానికి భూమికిని సృష్టికర్త అయినటువంటి ఆ దైవ సహవాసములో వారు పెరగడమే కాదు కానీ, వారు ఫలించడమే కాదు కానీ, తన బిడ్డలే ఫలించాలనేటటువంటి కోరిక కాదు కానీ, తనతో ఉన్న వారందరూ కూడా అలాంటి ఫలింపులో, అలాంటి ఆశీర్వాదములో పాలిభాగస్తులు అవ్వాలని కోరుకొని ప్రార్థించి ప్రయాసపడినటువంటి ఆ మహా తల్లిదండ్రుల యొక్క చిగురాకుల యొక్క ఆనంద సంతోషాలు ఈ 2025వ సంవత్సరం మే నెల మొదటి దినము బిందులు తేపం ఇప్పుడు తరగలేదా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? 15 అంటున్నాడు.
అంటే ఎముకను బలహీనముగా మార్చి నిజంగా అది కరిగించడం కష్టం, అది కరగదు. నిజంగా ఆ బలహీనమైన ఘటాన్ని నిజంగా కరిగించడానికి అన్ని విషయాలకి టెక్నాలజీ, సైన్స్, ఖగోళ శాస్త్రం అన్నిటికీ ఇదిలో ఉన్నది. కుటుంబ వ్యవస్థ కూడా అంత చక్కగా ఉన్నది. చదువుకుంటే మనకి చాలా తర్వాత మన పేరెంట్స్ మనం చూస్తే చాలు ఎలా జీవించాలన్నది. ఇంకా అందుకంట అది అవసరం. చెప్పబడిన వాక్యం గురించి కుదిరి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పక్షాన్ని ఉంటాను ప్రభా, నా పక్షాన్ని మీరు వాక్యం ఆడి దేవుడు తండ్రి, నాయనానికి స్తోత్రాలు తండ్రి. ఇక నా తండ్రి నా ప్రార్థన ప్రతి వాళ్ళు దయచేతండి. నా ప్రభా బాధలు బాధపడి క్షమిస్తున్నారు, అదే తీసుకొచ్చిన మడికి వెళ్ళిపోతున్నాను తండ్రి. బాబు అన్నటువంటి వ్యక్తి ఏం చూడవలసిన అవసరం లేదు, నేను పెళ్లి చేసుకోను అని అన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, బలంగా అయితే మన వెనకాల ప్రార్థన అయితే జరిగింది. అంకుల్ గారు ఏంటి, పెద్ద అంకుల్ గారు ఏంటి, చిన్న అంకుల్ గారు ఏంటి, దైవజనులు ఏంటి, బిలీవర్స్ అంటే మన బంధువులందరూ కూడా ప్రార్థన, ఆ ప్రార్థన అవి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది. స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు పేతురు రాసిన పత్రికలో పెళ్ళైన వాళ్ళకి ఏంటి, పెళ్లి కాబోయే వాళ్ళకి ఏంటి 3 సూచనలు ఉన్నాయి. మీటింగ్స్ అంటే నీకు పెళ్లి సమయంలో చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ప్రభు స్వరూపం మార్చేస్తుంది. స్వరూపం మార్చేస్తుంది. దేవుడు అమ్మగారు కూడా, మా నాన్నగారు అంటే నాన్నగారు, మా అత్తగారు ఇద్దరు కూడా అది మంచి మా కుటుంబానికి వాళ్ళు ఒక మంచి తల్లిదండ్రులు అంటే ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. అంటే మేము ద్రాక్షారమే ఉంటున్నామంటే అసలు మా పేర్లు ఎవరు ఏ విధంగా వాక్యం చెప్తారంటే వెళ్ళరు మన పూర్వీకుల నుంచి పాటిస్తారు. ఆ విశ్వాసం ఏ విధంగా, ఆ విశ్వాస పరిణామం ఇప్పటివరకు ఏ విధంగా ఎక్స్టెండ్ అయింది అని చక్కగా చెప్తారు. సురేష్ గారు అయితే న్యూగా సజెషన్స్ మాతో మ్యారేజ్ తర్వాత మన ప్రవర్తన ఏ విధంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఎప్పుడంటే భార్య భర్తతో పాటు శుద్ధాత్మ దేవుడు కూడా మీ కుటుంబంలో ఇస్ ద పార్ట్, ఒక భాగమైనప్పుడు యూ ద ఫస్ట్ ప్రైట్ ద వెళ్ళాము బికాస్ ఆఫ్ సరౌండింగ్ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే అందరూ కూడా బిలీవర్స్ అందరూ తెలుసు. కాకపోతే ఏంటంటే చెందాం ఈ గారితో మాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఈ గారు ఈ రోజు వరకు కూడా సమాజం కొరకు పాటుపడ్డారు. కానీ ఈ రోజు నుంచి ఆయన ఇంటి కుమారుడు చేయబడ్డాడు, వివాహ బంధువులు అడుగుపెడుతున్నారు కనుక ఆయన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించాలనే మా ఉద్దేశం కూడా. అందరికీ తెలిసిన విషయం. ప్రతి ఒక్కరు ఆయన కొరకు ప్రార్థన చేయండి. మేము కూడా నిలబెల్ల సహాయకులుగా ఉంటాం. ఆయన కూడా మాకు సహాయకులుగా ఉంటారు. ఈ విధంగా ఆయన జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. భాగ్యం మరి మా అందరికి దయచేసి ఆ బిడ్డే కాదు ఆయన మాకు అందరికీ కూడా అనుగ్రహించిన ఆయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన నిజమే ఈ వాహన విషయంలో అంటే ఘనమైనదని చదివించావు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి బిడ్డని మీరు గనుడుగా పెంచుకోండి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరే మాకు అసలు మేము ఎంతమంది ఉన్నా ఏమీ చేయలేము ప్రభా. ఈ కార్యం మీద నాయన, ఈ కార్యం మీకు గొప్ప కార్యం చేసే దేవుడు తండ్రి. నిజమే ఒకరు మనసులు ఒకరు అర్థం చేసుకుని మరి నడవటానికి తగిన భాగ్యం మరి బిడ్డకు దయచేసి మరి అడుగుతున్నాను తండ్రి. నాయన నేనాయన ఘనమైన మరి వివాహంలో కూడా 3వ తారీఖుని జరగబోయే వివాహం అంతట్లో కూడా మీరు ఉండండి ప్రభా, స్తోత్రాలు తండ్రి. మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. అలాగే దైవదాసులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇంకా వీళ్ళందరూ కూడా మీ దేవుళ్ళు పొందుకున్నట్లు ఎక్కడో ఆయన నా తండ్రి నాయన మీరు ఎక్కడ చోట మీ దాసులు ఎక్కడికక్కడ తిరిగినప్పటికీ ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో, ఓ యేసయ్యా నన్ను విడిచిపోవెందుకో, కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీలలో కడగళ్ళలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా
నా ప్రాణమా ప్రాణమా. దేవుని మాటను బట్టి ఉదయకాల సమయం నుండి కూడా వివాహ సన్నద్ధాల్లో వెలుగైన ఆలోచనలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వివాహానికి ఎలా అయితే వధువుని సిద్ధపరుస్తున్నామో దేవుడు మనకు సూచించిన విధంగా సంఘంగా వధువుగా సిద్ధపడుతూ వరుని కోసం ఊరికల వివాహ మహోత్సవం కోసం ఎలా సిద్ధపడాలనేది ముఖ్య ఉద్దేశం కనుక ఈ వివాహం ఎలా అయితే ఉదయం నుండి ఉదక స్నానం చేత కుమారుణ్ణి సిద్ధపరిచి కుమారుని సిద్ధపరుస్తున్నాము, రాబోయే గుర్రపిల్ల వివాహం విషయమే కూడా మనమందరం ఇలాగే సిద్ధపడుతూ మడతైనను మంచైనను ఉన్నతమైన వివాహ వ్యవస్థలో వివాహ జీవితంలో ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి ఆలోచనలతో ఈ జీవితాన్ని నడిపించాలి. ముఖ్యంగా తండ్రి మీరు ఇచ్చిన గొప్పదైన ఆలోచన తండ్రి సాటి అయిన సహకారంగా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఏర్పాటు చేస్తున్న అనాది దేవుడి సంకల్పంగా అనాది కాలంలో మీరు ఏర్పాటు చేసిన విధానానికి తండ్రి చక్కగా ఉండడం జీవించడం లోకాన్ని జయించడం సహాయం నడిపించడం. అనేక మంది వెళ్ళినైనా కుటుంబాలైనా ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉండొచ్చు. అటువంటి ఇబ్బందులకి గురుగా కూడా కుటుంబాలను ప్రతి ఒక్కరిని చదివిస్తాను. మీ యొక్క రక్షించాలని భద్రపరిచి నడిపించాను. ఇక నీవే తోడుగా ఉండండి. మీ వాక్యం తండ్రి మా కాలంలో అటువంటి వాక్యం చేత కృపామయుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త మీకు వేలాది వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాం. ఇంతవరకు మమ్మల్ని క్షేమంగా కాపాడి సమయంలో మీ యొక్క సన్నిధికి చేరి మేము ప్రార్థించుండగా మా దయతో మా మరణం మీ యొక్క మాత సన్నిధికి చేర్చుకుంటారని నడుస్తున్నాం. అలాగే సూర్యుల భగవంతుడు రెండు కుమారులుగా తయారు చేసిన తండ్రి 3వ తారీఖున రావడానికి మీ సహాయం తిరిగి వారి క్షేమంగా వారి గృహం చేయడానికి మీ సహాయం దయచేయడం. అలాగే దినమంతా కోతలు నడిపించకపోతాను ఎనవేటిని నేను రక్షించండి. అలాగే ఎటువంటి వాళ్ళు తగ్గకుండా నీ కోతలు నడిపించడం కోసం నీ కుటుంబం దీవించండి, ఆశీర్వదించడం కోసం. అలాగే వివాహం విద్యాల కోసం వివాహాలు జరుగుతుంది. ప్రతి ఒక్కరిని ఆయన చక్కటి ప్రయాణంలో కాపుదలతో నడిపించిన ఆయన ముగించుకొని బిడ్డను దీవించి ఆయన తిరిగి మా గృహాలకు చేరేటంత వరకు ఏకదేవుని దీవెన సదా తోడునేడుగా ఉండి నడిపించబడును గాక. తండ్రి కుమారక్షుతాత్మకును తను స్తుతి మహిమలు కల్గుగాక. వారినిగా సిద్ధపరిచి ఆయన యొక్క సింహాసనం మీద ఆశీర్వాద కారణానికి చూపారు. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. పిల్ల వివాహ మహోత్సవం అంతటి వరకు నాకు మంచి సిద్ధపాటును కలిగించి జరిగించిన కార్యం కొరకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జరగబోయే కార్యక్రమములన్నింటిలో కూడా నీ జ్ఞానం చేత ముందుకు నడిపిస్తూ ఆనందాన్ని సంతోషాన్ని అభివృద్ధిని పొందుకుంటూ అనేకులకు మాదిరికరంగా ఉండే మంచి తరుణాన్ని దయచేసి ఈ కృప కాపుదలమని కావలసిన వైవాహిక వివాహ జీవితం ద్వారా బిడ్డ కొరకు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన సొంతం చేసి నోటి నిండా నవ్వుంచమని ప్రార్థన యేసయ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ సార్ ఇలాగొచ్చి సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును.
చేసి కనలేని అంధులకు చూపునొసగి చెవిటి మూగల బాగుపరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివే. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. దిరన దిరన దిరదం తన దిరన 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 దిరదం తన దిరన 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 దిరదం తన దిరన 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 దిరదం తన దిరన 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 దిరన. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా,
నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా.
చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది. ఇన్ని నాళ్ళుగా వేచిన సమయం ఎదురుగా నిలిచింది. చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది. కలకాలం మీరు కలిసి ఉండాలని చిరజీవం మీపై నిలిచి ఉండాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం. నీతి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ. త్రియేక దేవుని ఘన సంకల్పం ఇలా నెరవేరింది. ఇరు హృదయాల సుందర స్వప్నం నిజముగా మారింది. త్రియేక దేవుని ఘన సంకల్పం ఇలా నెరవేరింది. ఇరు హృదయాల సుందర స్వప్నం నిజముగా మారింది. అరమరికలు లేక ఒకటి కావాలని పరలోక తండ్రికి మహిమ తేవాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం. నీతి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ. అనురాగంతో ఒకటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం. నీతి ఆశల మందారాలు చిలిపి ఊసుల సింధూరాలు వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం, యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం. వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం, యోగ్యత కలిగిన భార్య భర్త
భర్తకే కిరీటం. సంఘానికి ప్రతిరూపం, సంతోషానికి మూలం. సంఘానికి ప్రతిరూపం, సంతోషానికి మూలం. వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం. యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం. పురుషుని పక్క నుండి తీయబడిన నారి సరియగు సహాయమై ఉండాలని కోరి. పురుషుని పక్క నుండి తీయబడిన నారి సరియగు సహాయమై ఉండాలని కోరి. స్త్రీనిగా నిర్మించి పురుషునితో కలిపెను. స్త్రీనిగా నిర్మించి పురుషునితో కలిపెను. మేలు కలుగునట్లు జంటగా నిలిపెను. మేలు కలుగునట్లు జంటగా నిలిపెను. వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం. యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం. సృష్టిని కలిగించి మనుషుని నిర్మించి